ఈ గుడిలో పూజలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. అమ్మవారే కలలోకి వచ్చి పిల్లలు పుడతాదో లేదో కూడా చెప్తాదంట. ఇలా దీపాలతో వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే వారి కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ దీపంతో వచ్చి అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. విజయవాడకి 28 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో ఉన్న ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకి సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు నుండి స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే ఈ తిరునాళ్ళు జరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ ఒకే డేట్లో అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అవ్వవు. భీష్మ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే జరుగుతాయి. అయితే ఈ 15 రోజుల్లో అయితే కొన్ని డేస్ అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పవచ్చు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు మొత్తం 15 రోజులు జరిగినప్పటికీ మొదటి రోజు రాత్రి అంటే భీష్మ ఏకాదశి ముందు రోజు రాత్రి ఉయ్యూరులోని రావిచెట్టి సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి అత్తగారిల్లు నుండి అమ్మవారు అయితే ఊరేగింపుగా స్టార్ట్ అవుతారు. అలాగే పల్లకిలో అమ్మవారు ఊరు మొత్తం ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి గుడిలోకి అయితే చేరుకుంటారు. ఇదే టైంలో గ్రామస్తులందరూ అయితే అమ్మవారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది వీరమ్మ తల్లి అత్తగారిల్లు. ఇక్కడ నుండి ఫస్ట్ డే నైట్ మనకి అమ్మవారు ఊరేగింపుగా అయితే బయలుదేరుతారు. సో మనం వెళ్ళి ఊరేగింపు స్టార్ట్ అవ్వడం కోసం వెయిట్ చేద్దాం. చూశారు కదా, ఇలా లేట్ నైట్ అయ్యే టైంకి అమ్మవారు పల్లకిలో ఊరేగింపుగా అయితే బయలుదేరుతారు. ఇలా దీపాలతో స్వాగతం పలకడాన్ని అయితే ఎదురు దీపం లేదా గంట దీపాలు అని అయితే అంటారు. ఇక్కడ మీకు 2 రకాల ఆచారాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటి ఎదురు దీపం, రెండవది తిరుగు దీపం. మీరు ఎదురు దీపం చూపించాలి అనుకుంటే భీష్మ ఏకాదశి ముందు రోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఆ నైట్ దీపంతో వెళ్ళి అమ్మవారు ఊరేగింపు టైంలో అమ్మవారికి దీపాన్ని చూపించి ఆ తర్వాత మీ దీపంలో మిగిలి ఉన్న ఆయిల్ని తిరుగుడు దీపం ఉన్నవారు కనిపిస్తే వారి ప్రమిదలో పోసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదా దీపాన్ని దగ్గరలో ఏదైనా గుడి దగ్గర పెట్టి కూడా వెళ్ళిపోవచ్చు. దీన్నే ఎదురు దీపం అంటారు. రెండవ ఆచారం వచ్చేసి తిరుగు దీపం లేదా గంట దీపం అంటారు. ఈ తిరుగు దీపం చేయాలనుకుంటే కూడా మీరు భీష్మ ఏకాదశి ముందు రోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి ఆ రోజు నైట్ దీపంతో అమ్మవారికి ఎదురుపడి అప్పటి నుండి అమ్మవారు ఊరేగింపు మొత్తం పూర్తి చేసుకుని అమ్మవారి గుడిలోకి రీచ్ అయ్యే వరకు అమ్మవారితో పాటు నడుస్తూ ఆ తర్వాత అమ్మవారి గుడికి రీచ్ అయిన తర్వాత మాత్రమే తిరిగి ఇంటికి వెళ్తారు. అయితే ఇక్కడ అమ్మవారు ఈరోజు నైటు ఊరేగింపుగా బయలుదేరితే నెక్స్ట్ డే నైట్కి కానీ గుడిలోకి అయితే రీచ్ అవ్వదు. అంటే సుమారు 24 గంటల టైం పడుతుంది. సో 24 గంటల పాటు లైట్గా ఫుడ్ తీసుకుంటూ అమ్మవారితో పాటు ఊరేగింపులో పాల్గొంటూ గుడికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ రెండిటిలో ఏ పద్ధతిని ఫాలో అయినా కూడా మీ కోరికలు నెరవేరుతాయని అయితే లోకల్ ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారు. ఈ వీడియోలో చూడండి, రోడ్డు మొత్తం కూడా దీపాలతో నిండిపోతుంది. మీరు కూడా ఇలా దీపంతో వెళ్ళాలి అనుకుంటే మీరు జస్ట్ గుడి ప్రాంగణం దగ్గరికి వస్తే చాలు. చాలా షాప్స్లో వీటిని ఒక సెట్ లాగా అరేంజ్ చేసి అమ్ముతూ ఉంటారు. అక్కడ మీరు కొనుక్కొని మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. లేదు అంటే మీరు విడివిడిగా కూడా ఈ వస్తువులన్నీ అయితే కొనుక్కొని పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ ఐటమ్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను వినండి. ఒక పెద్ద సైజు ప్రమిద, ఒక ఒత్తి, ఆయిల్, అగ్గిపెట్టి, కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు, ఇంకా పూలు, ఇంకా బనానా, అలాగే మీ చెయ్యి కాలకుండా ఉండడానికి ఒక టవల్ కూడా అవసరం అవుతుంది. మీరు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటే కనుక చిన్నపిల్లల్ని అయితే తీసుకువెళ్ళకండి. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దీపంతో నడుస్తున్నప్పుడు మన చేతిలో ఉన్న దీపం ఎదురు నడుస్తున్న వారి జుట్టు కంటుకుని ఆ జుట్టు కాలుతున్న స్మెల్ కూడా వచ్చింది నాకైతే. ఇంతమంది జనం ఒకేసారి దీపాలతో రావడం అది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇలా దీపాలతో వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే వారి కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ దీపంతో వచ్చి అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. సో ఇలా క్రౌడ్ ఎక్కువగా ఒక చోటకి ఫామ్ అయినప్పుడు తొక్కిసలాటలు జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. అయితే అలాంటి తొక్కిసలాటల టైంలో కూడా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల అయితే సేఫ్గా అయితే బయటపడవచ్చు. అందుకే ఈ వీక్లోనే ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అలాంటి వీడియో అయితే ఇప్పటివరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఎవరో అప్లోడ్ చేయలేదు. అదైతే తప్పకుండా అందరికీ యూజ్ అయ్యే వీడియో అవుతుంది. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ వీడియోని అప్లోడ్ చేయగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. అయితే ఈ ఊరేగింపు స్టార్ట్ అవడానికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి అయితే అమ్మవారికి అయితే వస్త్రాలు అయితే సమర్పిస్తారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్త్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ ఆచారం. ఈ నైట్ అంతా కూడా ఇలానే ఊరు మొత్తం హడావుడిగా ఉంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి అమ్మవారు అయితే గుడిలో దర్శనానికి అయితే ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి గుడి దగ్గర పొంగళ్ళు పెట్టడాలు, జంతు బలులు ఇవ్వడాలు, పోతురాజులు, కల్చరల్ యాక్టివిటీస్, బుర్ర కథలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి.
ఈ తిరణాలు జరిగే 15 రోజులు కూడా యాదవ కులస్తులు అయితే పెళ్ళిళ్ళు చేసుకోదంట. అది ఎందుకో తెలియదు కానీ ఎప్పటి నుండో వస్తున్న ఆచారం అంట. ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ 15 రోజులు కూడా ఉయ్యూరు గ్రామంలో ఎవరో కూడా పసుపు దంచడం లాంటివి అయితే చేయదంట. పసుపు దంచడం అనేది నిషేధం అంట. ఈ అమ్మవారి శాపం వల్ల ఒక వంశం మొత్తం నాశనం అయిందంట. అదేంటో కూడా మీకు అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూశారు కదా, దీపం చూపించిన తర్వాత అయితే దీపాలను అయితే తీసుకొచ్చి గుడిలో అయితే పెట్టేస్తున్నారు. అయితే నెక్స్ట్ డే అంటే మొదటి రోజు నుంచి 3వ రోజు వరకు అయితే అన్ని తిరణాల్లో ఉన్నట్టుగానే అయితే ఈ తిరణాలు కూడా ఉంటుంది. అయితే తిరణాలు స్టార్ట్ అయిన 5వ రోజు అంటే తిరణాలు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు అయితే ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. అందుకే మీకు 5వ రోజు అంటే పౌర్ణమి రోజు ఈ గుడి దగ్గర ఏం జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వీరమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. పొద్దునే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. I'm Gajala from Washington, D.C.